ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యములోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యందు నమ్మిక ఉంచువాడు, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు, ఆయన్ని నమ్మినటువంటి వాడు ఎలా ఉంటారు అంటే సురక్షితముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వేటి యందు నమ్మిక ఉంచుతూ ఉంటాము. వస్తువుల యందు నమ్మిక ఉంచుతాము, మనుషుల యందు నమ్మిక ఉంచుతూ ఉంటాం. అయితే మనం నమ్మిక ఉంచినటువంటివి ఏదో రోజు మనల్ని విడిచిపెట్టొచ్చు, ఏదో రోజు అవి పాడైపోవచ్చు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మనం ఎలా ఉంటామంటే సురక్షితముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన్ను నమ్మిన వారు ఎలా ఉంటారు అంటే సురక్షితముగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన నమ్మిన వారు సురక్షితముగా ఉంటారు. శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నా కానీ ఆయన యందు మనము నమ్మకం ఉంచినట్లయితే మనం ఎలా ఉంటాము అంటే సురక్షితముగా ఉంటాము. మనం ప్రయాసపడినంత మాత్రాన మనం సురక్షముగా ఉండలేము. మనం వస్తువులను నమ్మటం వల్ల, వ్యక్తులను నమ్మటం వల్ల మనము సురక్షితముగా ఉండలేము. కానీ మనము దేవుని నమ్మినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం ఎలా ఉంటామంటే సురక్షితముగా ఉంటాము. మనము కొంతమంది భక్తుల జీవితాలను మనం చూసినట్లయితే, షద్రక్, మేషక్, అబేద్నెగోల గురించి మనము పరిశీలన చేసినట్లయితే, వారిని దేవుని నమ్మారు కాబట్టి వారు అగ్నిగుండములో కూడా ఎలా ఉన్నారు? సురక్షితముగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వే స్థితిలో ఉండి ఈ మాటలు వింటా ఉన్నావు? ఎందుకు ఈ మాటలు వింటా ఉన్నావో నీకు తెలుసు. ఎందుకంటే హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు ఈ మాటలను నీకు వినిపింప చేస్తూ ఉంటుండగా, ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మనం ఎలా ఉంటాము? సురక్షితముగా ఉంటాము. ఎలాంటి పరిస్థితులు మన ముందున్నా సరే, ఎలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నా సరే, మనం ఏమి కలిగి ఉంటాము అంటే సురక్షితముగా ఉంటాము, క్షేమముగా ఉంటాము, సంతోషముగా ఉంటాము. దేవుని సన్నిధిలో మనము ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే మనం సురక్షితము కలిగి ఉంటాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యమందు విశ్వాసం ఉంచి నమ్మకము తెచ్చుకుని ఈ వాక్యమందు మనము మనము నమ్మిక ఉంచినట్లయితే మనము ఏ విధంగా ఉంటామంటే సురక్షితముగా ఉంటాము. ఇంత గొప్ప వాక్యాన్ని, ఇంత గొప్ప మాటను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. అయితే మన పరిస్థితులు కొన్ని మనకి నమ్మిక లేకుండా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము ఈ లోకానుసారంగా, శరీరానుసారంగా, మనుషులకు ఉన్నటువంటి జ్ఞానము చేత ఆలోచన చేస్తాం కాబట్టి మన పరిస్థితులు కొన్ని దేవుని యందు నమ్మకం ఉండకుండా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. అయితే ఆ పరిస్థితులను అధిగమించి ఆయన యందు మనము నమ్మకం ఉంచినట్లయితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని సురక్షితంగా ఉంటాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సందర్భంలో మనం ఉన్నా ఆయన మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ఏ విషయంలో నేను సురక్షితంగా లేను, ఏ విషయంలో నేను సురక్షితంగా లేనని ఆలోచన చేస్తూ ఉన్నావో, తలంచుతూ ఉన్నావో, దాని గురించి ఆలోచించటం మర్చిపోయి దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఆ నమ్మకం ఏం చేస్తుందంటే మనల్ని సురక్షితంగా, క్షేమముగా, సంతోషముగా ఉంచుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి, మనము కూడా ఆయన యందు నమ్మిక ఉంచి
సురక్షితంగా ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. నీ వాక్యమును బట్టి దేవా మేము విశ్వాసము తెచ్చుకుని నీ యందు నమ్మకం కలిగి జీవించటానికి నీ కృప చూపించండి. నీ యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉండనన్న అవును ప్రభువా. అనేక మంది భక్తుల జీవితాలను మాకు తెలుసు ప్రభువా. దేవా తండ్రి పరిశుద్ధుడా, వారిని సురక్షితంగా ఉంచిన దేవా, మమ్మల్ని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సురక్షితంగా ఉండటానికి నీ కృప చూపించండి. ప్రతి విషయంలో నీ తోడును అనుగ్రహించమని ఈ మాటలున్న ప్రతి బిడ్డను దేవా తండ్రి ప్రభు నీ యందు నమ్మిక పుట్టించి దేవా తండ్రి నీ యందు నమ్మకం కలిగి ఉండే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.